కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు కాలేదని రొయ్యూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి గట్టు నరసింహయ్య అన్నారు. ప్రభుత్వం 6 గ్యారంటీలతో మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెనెక్కిందని సర్పంచ్ అభ్యర్థి గట్టు నరసింహయ్య అన్నారు. రొయ్యూరు గ్రామ ప్రజలు ఆదరించి సర్పంచ్ గా గెలిపించినట్లయితే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. గ్రామాల్లో ఉన్న డ్రైనేజీలను నిర్మిస్తానని, మంచినీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. యువతకు గ్రామాల్లో గ్రంథాలయంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతానని ఆయన అన్నారు. బాల్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని గట్టు నరసింహయ్య ప్రజల్ని కోరారు. మరియు రొయ్యూరు గ్రామ ప్రజలకు, రొయ్యూరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ, చిన్నలకు పెద్దలకు మరియు రొయ్యూరు గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నన్ను బీఆర్ఎస్ పార్టీ కాకలమర్రి లక్ష్మణబాబు ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. దానివల్ల కావున నేను మాట్లాడేది ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే, 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ గెలిచి. ఇంతవరకు అభివృద్ధి పనులు ఏం లేవు. అన్ని 6 గ్యారెంటీలను ఇచ్చిర్రు. ఒక్క గ్యారెంటీ ఒక్కటి కూడా అమలు చేయలేదు. అన్న మహిళల బస్సు అని ఒకటి ఇచ్చిర్రు. మహిళలు కూడా అలా ఒకరికొకరు కొట్టుకుంటున్నారు సీట్ల కోసము. మరియు ఏ పని కూడా చక్కదిద్దడం లేదు. మరియు పింఛన్లు అన్నారు, ముసలిలో పింఛన్లు అన్నారు. ముసలిలో పింఛన్ 4,000 అని 2,000 ఇస్తున్నారు. వికలాంగులకు పింఛన్ 6,000 అని 4,000 కేసీఆర్ ఇచ్చేటి ఇస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇస్తా అన్నారు. ఇంతవరకు ఎవరిని అమలు చేసింది ఒక్కటి కూడా లేదు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఇళ్ళను కూడా 5-10 వస్తే గ్రామానికి కాంగ్రెస్ కార్యకర్తలే ఆవులే కట్టుకున్నారు. ప్రజలకు ఒక్కటి కూడా చెందలేదు. మరియు ఇట్లాంటివి పోతా అంటే ఎన్నెన్నో కానీ గ్యాస్ కానీ ప్రతి ఒక్కటి ఏదైనా ప్రజలకు తెలిసి కూడా మోసపోకూడదని ఇక కూడా మా యొక్క ధన్యవాదాలు. ఏంటంటే ప్రజలందరికీ మేము కోరుకునేది ఏంటంటే, బీఆర్ఎస్ని ఇప్పటికైనా గెలిపించి చక్కదిద్దుకుంటారు. అన్ని గ్రామాలని చక్కదిద్దుకొని అభివృద్ధి చేస్తారని బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు కూడా కేసీఆర్ కూడా మంచి చేయని వాగ్దానాలను కూడా చేసి కూడా న్యాయం చేసిండు. ఇలా కళ్యాణ లక్ష్మి అన్నారు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు, తులం బంగారం లేదు. కేసీఆర్ కిట్ అన్నారు, కిట్టు లేదు. మహిళలకు 2,500 ఏది కూడా చక్కదిద్దడం లేదు. అందుకని మేము కష్టపడేది ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ని గెలిపించుకొని ప్రజలందరికీ న్యాయం చేయాలని కోరుకుంటాను. రొయ్యూరు గ్రామ ప్రజలందరూ మంచితనంతో నన్ను నిలబెట్టుకొని గెలిపించుకోవాలని అనుకున్నారు. గట్టు నరసింహయ్య బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. గట్టు నరసింహన్న బాల్ గుర్తుకే గెలిపిద్దాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, లక్ష్మణ్ బాబు గారి నాయకత్వం. జై తెలంగాణ. రొయ్యూరు గ్రామ పెద్దలకు, చిన్నలకు, మహిళలకు నా పాదాభివందనాలు. రొయ్యూరు గ్రామ తరఫున మా బీఆర్ఎస్ పార్టీ నుండి గట్టు నరసింహులు గారిని నిలబెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అరెస్టాలు చూసి ఉన్నవారికే ఇల్లు ఇచ్చి, లీడర్లకే ఇల్లులు ఇచ్చి, పేదవానికి ఎవరికి ఇవ్వకుండా ఉండి, అదేవిధంగా ఒకటే ఇంట్లో పింఛన్ ఇస్తానని చెప్పి పింఛన్ అదే 2,000 పెంచకుండా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మహిళలకు బస్సు అని పెట్టిండ్రు, ఫ్రీ బస్. అది మగవాళ్ళ వెతకడానికి బాగా ఇబ్బంది ఏర్పడుతుంది. ప్రైవేట్ వెహికల్లో పోవాల్సి వస్తుంది. అదే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పింఛన్ 6,000 ఇస్తామని చెప్పి అదే 4,000 కొనసాగిస్తున్నారు. అదే ఒంటరి మహిళలకు పింఛన్ 4,000 పెంచుతున్నారు, పెంచలేదు. వృద్ధులకు పెంచుతున్నారు, పెంచలేదు. ప్రతి 18 సంవత్సరాలు నిన్న మహిళకు 2,500 ఇస్తామన్న హామీలు ఇవ్వలేదు. ఈ హామీల వల్ల, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల వల్ల గవర్నమెంట్ చేసి 25 నెలలు కావస్తుంది. ఇంతవరకు మాకు చేసిన న్యాయం ఏం లేదు. గ్రామ పంచాయతీకి గట్టు నరసింహ గారిని ఎన్నుకున్నాం. టీఆర్ఎస్ నుంచి గెలిపించుకుందామని మా కోరిక. బాలుగురు
బాలు గుర్తు మాట కానీ ఇంతకుముందు గెలిచిన సర్పంచులు అయితే గది ఏం చేయలేదు. ఇక కొత్తగా ఉన్నాడు కాబట్టి నర్సింహులు పెట్టుకుంటాను. అదే గుర్తుకు నర్సింహులు గెలిపించాలని ఎందుకు అనుకుంటారు? కొత్తోడు కదా వచ్చి న్యాయం చేస్తారని అనుకుంటాను.